1980 మన దేశ ప్రజలకి ఒక టూ వీలర్ కొనడం అనేది ఒక కళ. అటువంటి ఆ రోజుల్లో రోడ్స్ మొత్తం సైకిల్ తో నిండి అక్కడక్కడ మాత్రమే ఎక్స్పెన్సివ్ స్కూటర్స్ అనేవి ఉండేవి. కానీ మన దేశంలో ఒక్క కంపెనీ దీనంతటినీ మార్చింది. ఈ ఒక్క కంపెనీ మన దేశంలో ఉన్న ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే టూ వీలర్ వెహికల్స్ ని తీసుకువచ్చింది. ఇలా తక్కువ ధరకు తీసుకురావడం మాత్రమే కాదు, ఒక చిరునవ్వుని తీసుకువచ్చింది. అదే హీరో హోండా. ఈ హీరో హోండా కంపెనీ గురించి 1990s వాళ్ళకే కాదు, ఇప్పటి ప్రస్తుత తరాలకు కూడా తెలుసు ఈ కంపెనీ ఎటువంటిదో అని. కానీ మనందరికీ తెలియంది ఏంటంటే ఈ హీరో హోండా అనే కంపెనీ కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు, రెండు కంపెనీలు, ఒకటి హీరో మరొకటి హోండా. ఈ హీరో అనే కంపెనీ మన దేశానికి చెందిన కంపెనీ, మిగిలిన ఈ హోండా కంపెనీ జపాన్ దేశానికి చెందిన కంపెనీ. అసలు ఇండియాలో ఉన్న ఈ హీరో కంపెనీ, జపాన్ లో ఉన్న హోండా కంపెనీ కలిసి కట్టుకొని మన దేశంలోని ఎందుకు ఈ కంపెనీని స్టార్ట్ చేశారు ఓకే. స్టార్ట్ చేసిన కొన్ని ఏళ్లలోనే కొన్ని లక్షల వాహనాల్ని అమ్మారు, కొన్ని వందల కోట్ల రూపాయల్ని పొందారు. అలాంటి ఈ కంపెనీ కేవలం 26 సంవత్సరాల్లో ఇన్ని లాభాలు వస్తున్న ఈ కంపెనీ ఈ రోజున మనకి ఎందుకు కనుమరుగయ్యింది? ఈ హీరో హోండా కంపెనీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ తో పాటు హిస్టరీ కూడా ఉండేది. 1998లో అరుణ్ వర్మ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లి ఒక సేల్స్ మ్యాన్ జాబ్ 3 ఏళ్లుగా చేస్తూ ఆ 3 ఏళ్లలో అతను ఏదైతే సంపాదించారో ఆ డబ్బులతో ఫైనల్ గా 2001లో హీరో హోండాకి చెందిన హీరో CD100 వాహనాన్ని కొన్నాడు. 2003లో రాజస్థాన్ కి చెందిన విక్రమ్ సింగ్ అనే వ్యక్తి తన వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటే తన వైఫ్ ని డెలివరీ కోసం హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి ఎటువంటి వాహనం లేకపోతే అతని దగ్గర ఉన్న హీరో హోండా స్ప్లెండర్ ని తీసుకొని తన భార్యని హాస్పిటల్లో చేర్చాడు. ఇలా ఈ స్టోరీస్ అనేవి ఈ విక్రమ్, అరుణ్ వాళ్ళదే కాదు, మన దేశంలో ఉన్న కొన్ని కోట్ల ప్రజల యొక్క స్టోరీ అనేది ఈ హీరో హోండా కంపెనీ. ఇది కేవలం ఒక కంపెనీయే కాదు, ఒక నమ్మకం. అలాంటి ఈ హీరో హోండా కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా మనం హీరో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి. 1956లో హీరో అనే కంపెనీ మన దేశంలో సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా స్టార్ట్ అయింది. ఈ కంపెనీని స్టార్ట్ చేసింది బ్రిజ్ మోహన్ లాల్ మంజల్. ఇలా 1956లో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ 1975 నాటికి హీరో అనే కంపెనీ దేశంలోనే అతిపెద్ద సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా మారింది. అప్పుడు తన మైండ్ లో ఒక్కటే ఉంది, మన దేశంలో మాత్రమే కాదు మన ప్రపంచం మొత్తం హీరో అనే సైకిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి చేరాలి అని అనుకున్నారు. ఇలా విదేశాల్లో కూడా ఇతనికి చెందిన హీరో సైకిల్స్ ని అమ్ముతూ మంచి లాభాలనే పొందారు. కానీ ఇతను విదేశాలకు వెళ్ళినప్పుడు మన దేశంలో లేనిది విదేశాల్లో ఉన్నది ఒకటి చూశారు. అదేంటంటే మన దేశంలో ఎలాగైతే సైకిల్స్ ని ఎక్కువగా వాడుతున్నారో సేమ్ అలానే విదేశాల్లో సైకిల్స్ బదులు మోటార్ సైకిల్స్ ని ఎక్కువగా వాడుతున్నారు అని గ్రహించారు. ఇది చూసిన మోహన్ లాల్ గారు చాలా తొందరగా ఆలోచించి మన దేశంలో కూడా హీరో అనే కంపెనీతో ఒక మోటార్ సైకిల్స్ ని స్టార్ట్ చేసి ఆ వాహనాలన్నీ మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరువేయాలి అని అనుకున్నారు. కానీ మోహన్ లాల్ గారికి తెలియంది ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే తనకి ఆ మోటార్ సైకిల్స్ ని తయారు చేయడానికి తనకి ప్రాపర్ టెక్నాలజీ లేదు. తను ఎలాగైనా మోటార్ సైకిల్స్ ని తయారు చేయాలి అనే సంకల్పం ఉంది, కానీ తన దగ్గర లేనిది ఆ వాహనాల్ని ఎలా తయారు చేయాలనే టెక్నాలజీ. కానీ అదే సమయంలో ఫారెన్ మార్కెట్ లో మోటార్ సైకిల్ బిజినెస్ ని ఫాస్ట్ గా ఎక్స్పాండ్ చేస్తున్న ఒక కంపెనీని చూశారు, అదే హోండా. అదే సమయంలో తనకి ఒక ఆలోచన వచ్చింది, నాకు సరైన టెక్నాలజీ లేదు కానీ చెయ్యాలి అనే సంకల్పం ఉంది కదా, అందుకే ఏదైనా కంపెనీతో నేను కొలాబరేట్ అయ్యి మోటార్ సైకిల్స్ ని తయారు చేయాలి అని అనుకున్నారు. విదేశాల్లో మోటార్ సైకిల్ బిజినెస్ ని చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్న కంపెనీని చూశారు, అదే జపాన్ కి చెందిన హోండా. సో మోహన్ లాల్ గారు ఎలాగైనా మోటార్ సైకిల్స్ ని ఇండియాలో కూడా తయారు చేసి అమ్మాలి అని హోండా కంపెనీకి ఒక కొలాబరేషన్ లెటర్ ని రాశారు. ఇలా రాసిన వెంటనే హోండా కంపెనీ కూడా హీరో కంపెనీతో కలిసి మోటార్ సైకిల్స్ ని ఇండియాలో కూడా అమ్ముదామని అనుకున్నారు. కానీ ఇక్కడ మీకు డౌట్ వచ్చిందా? ఆల్రెడీ హోండా కంపెనీ అనేది విదేశాల్లో అమ్ముతున్నారు. అలాంటి హోండా కంపెనీ సపరేట్ గా ఇండియా వచ్చి అమ్ముకోవచ్చు కదా, హీరో కంపెనీ తోటి ఎందుకు కొలాబరేట్ అవుతుంది? ఎందుకంటే అప్పుడు మన దేశంలోనూ కొన్ని రీఫార్మ్స్ వల్ల కొన్ని విదేశీ కంపెనీలు డైరెక్ట్ గా మన దేశంలోకి వచ్చి బిజినెస్ చేయకూడదు. సో అందుకే హోండా కంపెనీ కూడా ఎప్పటి నుంచో మన దేశానికి వచ్చి బిజినెస్ చేద్దాం అనుకుంటుంది. అండ్ అదే టైంలో మోహన్ లాల్ గారు ఈ కొలాబరేషన్ ని ప్రపోజ్ చేశారు. సో వెంటనే వీళ్ళిద్దరూ ఏమీ ఆలోచించకుండా 1984లో ఒక అగ్రిమెంట్ కు వచ్చి హర్యానాలో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ అగ్రిమెంట్ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఈ స్టోరీ మొత్తానికి ఈ అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యం. అసలు ఈ స్టోరీ మన ఒక్కలమే ఎందుకు వినాలి? మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ నాలెడ్జ్ తెలుస్తుంది కదా. మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ అగ్రిమెంట్ లో హీరో కంపెనీ అనేది బైక్ కి సంబంధించిన బాడీ పార్ట్స్ ని, హోండా అనేది బైక్ ఇంజిన్ కి చెందిన టెక్నాలజీని తయారు చేస్తాము అని అగ్రిమెంట్ కు వచ్చారు. అండ్ ఈ అగ్రిమెంట్ లోనే ఒక NOC ని కూడా ఫామ్ చేశారు. ఫ్యూచర్ లో ఎప్పుడు హోండా కంపెనీకి హీరో కంపెనీ పోటీగా ఎటువంటి వెహికల్స్ ని తీసుకురావకూడదు అని ఈ కండిషన్స్ అన్నిటికీ సాటిస్ఫై అవ్వి హీరో అండ్ హోండా కంపెనీస్ హర్యానాలో కంపెనీని స్టార్ట్ చేసి 1985లో అంటే కంపెనీని స్టార్ట్ చేసిన ఒక్క సంవత్సరంలోనే CT100 అనే పేరుతో వాళ్ళు ఫస్ట్ బైక్ ని లాంచ్ చేశారు. ఇలా వీళ్ళు బైక్ ను ఒక్కటే తయారు చేయలేదు, ఇండియా
ఇండియాలో ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా అఫోర్డబుల్ రేట్ తోటి అండ్ మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ని తీసుకువచ్చారు. అండ్ ఈ CT100 బైక్ ని తీసుకువస్తూ వీళ్ళు ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేశారో తెలుసా? ఫిల్ ఇట్, షట్ ఇట్, ఫర్గాట్ ఇట్. అంటే సింపుల్ గా పెట్రోల్ ఫిల్ చేసుకొని మర్చిపోండి అని చెప్తున్నారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ట్యాగ్ లైన్ అనేది ప్రతి ఒక్కరి మెదల్లోని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యింది. ఒకప్పుడు మన దేశంలో స్కూటర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, కానీ దానికన్నా తక్కువ రేట్ తోటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ని తీసుకువస్తే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. అండ్ దీని తర్వాత వీళ్ళు చాలా వెహికల్స్ ని స్టార్ట్ చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది హీరో హోండా స్ప్లెండర్. ఈ వెహికల్ ని వీళ్ళు తయారు చేసింది 1994లో. ఇది ఇండియాలోనే బెస్ట్ సెల్లింగ్ బైక్ గా నిలిచింది. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పటికి కూడా హీరో స్ప్లెండర్ అనేది చాలా ఎక్కువ మంది కొంటున్న బైక్. ఇది లాంచ్ చేసిన ఒక్క సంవత్సరంలోనే 1995లో ఒక చిన్న పల్లెటూరులో మహేష్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఒక బైక్ మెకానిక్. అతను ఒక రోజు ఈ హీరో హోండా స్ప్లెండర్ బైక్ ని కొని వాళ్ళ ఇంటికి ఆ స్ప్లెండర్ మీద వెళ్తుంటే తన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ స్ప్లెండర్ ని చూడడానికి వస్తూనే ఉండేవాళ్ళు. ఈ స్టోరీ ముఖ్యంగా చెప్పడానికి గల కారణం, ఈ స్టోరీ అనేది ఒక మెకానిక్ అయిన మహేష్ ఒక్కడిదే కాదు, మనలాంటి చాలా మంది మిడిల్ క్లాస్ ఒక కళ. అలాంటి ఇటువంటి కంపెనీ ఇప్పుడు ఎలా విడిపోయింది? హీరో హోండా కంపెనీ అంతా బాగానే ఉంది అనే సందర్భంలో వీళ్ళకి ఒక చిన్న చిక్కు వచ్చింది. అదేంటంటే జపాన్ కరెన్సీ పెరిగిపోవడం. అదేంటి, జపాన్ కరెన్సీ పెరిగితే మన దేశంలో వ్యాపారం చేస్తున్న కంపెనీకి ఎందుకు నష్టం? నేను ముందుగానే చెప్పాను కదా, హీరో హోండా బైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైక్స్ యొక్క బాడీ పార్ట్స్ అనేవి హీరో కంపెనీ అండ్ ఆ బైక్ ఇంజిన్ ఒక టెక్నాలజీ అనేది జపాన్ కంపెనీకి చెందిన హోండా తయారు చేస్తుంది అని. సో ఈ జపాన్ కంపెనీ ఏదైతే ఇంజిన్స్ ని తయారు చేస్తుందో అది జపాన్ లో తయారు చేసి ఇండియాకి తీసుకువస్తుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఆ ఇంజిన్స్ అనేవి మనం జపాన్ కరెన్సీలోనే కొనాలి. సో ఈ విధంగా ఈ హీరో కంపెనీకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం అయితే చిన్నది కానీ అదే సందర్భంలో వీళ్ళకి చాలా మంది కాంపిటేటర్స్ ఇండియాలోకి వచ్చారు. లైక్ సుజుకి, యమహా, బజాజ్, టీవీఎస్, ఇలా వీళ్ళకి కాంపిటేటర్స్ రావడంతో అండ్ జపాన్ యొక్క కరెన్సీ పెరగడంతో వీళ్ళకి చాలా నష్టం వచ్చింది. కానీ వీళ్ళ కాంపిటేటర్స్ అందరూ సిటీస్ లో ఉన్న ప్రజల్ని ఫోకస్ చేస్తే ఈ హీరో హోండా కంపెనీ మాత్రం ఫోకస్ చేస్తుంది కేవలం మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ని మాత్రమే. అది కూడా తక్కువ ధరకే బైక్ వచ్చేలాగా. అప్పటికి జపాన్ కరెన్సీ పెరిగిపోతున్నా కూడా వాళ్ళ బైక్స్ ని అఫోర్డబుల్ ప్రైజెస్ గానే ఉంచేవారు. ఇలా వాళ్ళ బైక్స్ ని ఏ మాత్రం ప్రైజెస్ ఇంక్రీజ్ చేయకుండా కంటిన్యూస్ గా లాసెస్ ని ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ ఫైనల్ గా 1990లో డాలర్ అనేది రంగంలోకి దిగి ఒక రెగ్యులేషన్ ని తీసుకురావడంతో హీరో హోండా కంపెనీ సిచ్యువేషన్ అనేది చాలా మెరుగుపడింది. చూస్తూనే తక్కువ సమయంలోనే వాళ్ళకి మంచి లాభాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల్లోనే $10 మిలియన్ బిజినెస్ చేశారు. $10 మిలియన్ అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ. అప్పటి వరకు ఇన్ని లాభాలు చూస్తున్న ఈ కంపెనీ బయట నుంచి చాలా అందంగా ఉండేది. కానీ ఈ కంపెనీని స్టార్ట్ చేస్తున్న మొదటి రోజు నుంచి ఇంటర్నల్ గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉండేది. లైక్ ఈ రెండు కంపెనీలకి పడకపోవడం లాగా. ఫస్ట్ అసలు ఈ హీరో హోండా కంపెనీ విడిపోవడానికి గల కారణాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేశారు కదా, ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం. హోండా కంపెనీ అనేది విదేశాల్లో బైక్స్ ని అమ్ముతుంది అని మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం కదా, లైక్ అమెరికా, రష్యా. అదే విధంగా మనం ఈ హీరో హోండా కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక NOC గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ NOC లో ఏముంది, హోండా కంపెనీకి ఎప్పుడు ఈ హీరో హోండా అనే కంపెనీ కాంపిటీటర్ గా ఎటువంటి బైక్స్ ని తీసుకురాకూడదు అని ఈ NOC లో ఉంది అని మాట్లాడుకున్నాం కదా. సో దాని వల్ల హోండా అనే కంపెనీ విదేశాల్లో కూడా వాళ్ళ వ్యాపారం చేస్తూ లాభాలు పొందుతుంది అండ్ ఇండియాలో కూడా హీరో హోండా కంపెనీ అనే పేరుతో లాభాలు పొందుతుంది. మన దేశంలో హీరో హోండా కంపెనీ అనేది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కదా. అండ్ ఆ రోజుల్లోనే హీరో హోండా అనే కంపెనీ ఎక్కువ బైక్స్ ని అమ్మడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా లిస్ట్ అయింది. సో అలాంటి ఈ హీరో హోండా అనే కంపెనీ కేవలం మన దేశంలోనే ఎందుకు అమ్మాలి, విదేశాల్లో ఎందుకు అమ్మకూడదు అని ఆలోచన వచ్చింది. ఇలా ఈ విధంగా హోండా కంపెనీ అనేది విదేశాల్లో బిజినెస్ చేస్తూ ఎక్కువ లాభాలు వస్తున్నాయి. కానీ హీరో కంపెనీ కేవలం ఇండియాలోనే బిజినెస్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి గ్రోత్ కూడా కనిపించేది కాదు. సో ఈ విధంగా ఈ రెండు కంపెనీలకు ఉన్న మ్యూచువల్ రిలేషన్షిప్ రోజు రోజుకి దెబ్బతింటూనే ఉంది. కానీ హీరో హోండా ఒక బైక్ ని తయారు చేయాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లం. హీరో కంపెనీ బైక్ యొక్క బాడీ పార్ట్స్ ని చేస్తుంది కానీ ఆ బైక్ ఇంజిన్ యొక్క టెక్నాలజీ గురించి ఏం మాత్రం తెలియదు. సో అందుకే అప్పటి వరకు హీరో కంపెనీకి ఏదైతే లాభాలు వచ్చాయో వాటన్నిటిని తీసుకొని ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఒక బైక్ ఇంజిన్ తయారు చేయడం కోసం ఒక టెక్నాలజీని తయారు చేస్తుంది. ఇదంతా చూసిన ఈ హోండా కంపెనీ వాళ్ళిద్దరూ అగ్రీ చేసిన NOC ని చూపించింది. అదే సమయంలో ఇలా చూపించిన దాని తర్వాత ఈ రెండు కంపెనీస్ ఒకటే ఫిక్స్ అయ్యాయి, ఏదో విధంగా మనం సపరేట్ అవ్వాలి అని. ఇలా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వాళ్ళ NOC ని క్యాన్సిల్ చేశారు. సో ఇప్పుడు హోండా కంపెనీ సపరేట్ గా అవి హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియాగా మారింది. సో ఇలా ఈ హోండా కంపెనీ అనేది సపరేట్ అవడంతో వీళ్ళ కస్టమర్స్ కూడా డివైడ్ అయ్యారు. ఇలా హోండా కంపెనీ కేవలం బైక్స్ ని మాత్రమే కాదు, స్కూటీస్ లైక్ యాక్టివాస్ కూడా తీసుకొచ్చింది. సో ఇప్పుడు మన అందరమే ఏమనుకుంటాం, హోండా కంపెనీకి మన దేశంలో ఒక మంచి బిజినెస్ జరుగుతుంది అని. అలానే హీరో కంపెనీ కూడా ఏ మాత్రం వెనకడుగేయలేదు. వాళ్ళకి ఏదైతే ఇప్పటి వరకు లాభాలు వచ్చాయో వాటన్నిటిని తీసుకొని ఒక బైక్ ఇంజిన్ తయారు చేయగలిగే ఒక
టెక్నాలజీని తయారు చేసి వాళ్ళు కూడా హోండా కంపెనీకి ఏ మాత్రం తగ్గకుండా మంచి బిజినెస్ ని స్టార్ట్ చేశారు. మొత్తానికి ఈ రెండు కంపెనీస్ సపరేట్ అయ్యాయి. ఇలా ఈ హీరో హోండా అనే కంపెనీలో 26% హీరోది, 26% హోండా కంపెనీ స్టేక్ ఉంటే, హీరోకి చెందిన మోహన్ లాల్ గారు హీరో హోండాకి సంబంధించిన 26% ఏదైతే హోండా దగ్గర ఉందో వాటన్నిటిని $1.2 బిలియన్ కి కొనుక్కొని ఈ హీరో హోండా అనే కంపెనీని హీరో మోటార్ కోప్ అనే పేరుగా మార్చారు. ఈ విధంగా ఈ కంపెనీ అనేది ఇలా సపరేట్ అయ్యి ఇప్పుడు మన దేశంలో ఈ రెండు కంపెనీలు సర్వైవ్ అవుతున్నాయి. ఈ కంపెనీ ఒక చరిత్ర 26 ఏళ్లు. మన దేశ ప్రజలకి వీళ్ళు అమ్మింది కేవలం బైక్స్ ని మాత్రమే కాదు, వాళ్ళపై ఉన్న నమ్మకాన్ని. కానీ ఒక్కరోజు వీళ్ళు డిసైడ్ అయ్యారు వీళ్ళు సపరేట్ అవ్వాలి అని. వాళ్ళు కలిసి ఉన్నా సపరేట్ గా ఉన్నా వాళ్ళపై మనకున్న స్పెషల్ స్టోరీ మనందరికీ ఖచ్చితంగా నిలిచిపోయే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.